అడుగుల త్రివర్ణ పతాకాన్ని వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆవిష్కరించింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న బిరుదు ఇవ్వాలంటున్న వైసీపీ సీనియర్ నేత, ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ జహీర్ మహ్మద్తో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఈరోజు విశాఖలో 100 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఆయన్ని స్మరిస్తున్న పరిస్థితి. ఈరోజు ఏదైతే వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ జహీర్ అహ్మద్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, జహీర్ అహ్మద్ గారు చెప్పండి, ఈరోజు పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు భారత జాతీయ జెండా ఏదైతే త్రివర్ణ పతాకాన్ని రూపొందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఈరోజు స్మరించుకుంటూ మీరు ఈ జెండాను ఎగరవేస్తున్నారు. అసలు కారణం ఏంటి? అదేవిధంగా అంతటి మహనీయుడికి గుర్తింపు అనేది లేదు ఈరోజు దేశంలో, ఏంటి పరిస్థితి? అలాంటి మహనీయులను గుర్తించాలనేదే మా ఉద్దేశం. దానికోసమే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము చేస్తున్నాం. ఆయనకి భారతరత్న ఇవ్వాలనేది మా కోరిక, మా అభ్యర్థన, మా డిమాండ్. అలాగే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనేది మా డిమాండ్. భారతరత్న ఇవ్వాలనేది ఎవరు కూడా ప్రపోజల్ ఇవ్వలేదు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన మోడీ గారికి లేఖ రాయటం జరిగింది, భారతరత్న ఇవ్వాలి, అని గుర్తించాలి అనేది. అలాగే ఆయన కుమార్తె ఎవరైతే సీతామహాలక్ష్మి గారు ఉన్నారో మాచల్లలో, ఆమెను కూడా పిలిపించి సత్కరించి 75 లక్షల రూపాయలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. అలా కాకుండా ఏదైతే ఈ పతాకం ఎల్లవేళలా కూడా మనం ఉన్నంత వరకు కూడా ఉంటుంది కాబట్టి, ఇది ఉన్నంత వరకు కూడా పింగళి వెంకయ్య గారిని మనం గుర్తుంచుకో విధంగా మనం చేయాల్సిన అవసరం. ఒకటి, భారతరత్నాన్ని ఆయనకు ప్రతిపాదించాల. రెండోది, ఆయన విగ్రహాన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పెట్టి భావి తరాలకి పింగళి వెంకయ్య గారు ఎవరు, ఏదైతే ఈరోజు మన జెండాని మోస్తున్నామో, ఏదైతే జెండాకి వందనం చేస్తున్నామో దాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడు మన ఆంధ్ర రాష్ట్రంలో నుంచి, మన బెజవాడ ప్రాంతం మచిలీపట్నం నుంచి జన్మించారు. ఆయనే రూపకల్పన చేశాడనేది చాలా మందికి కూడా భారతదేశంలో తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో తెలియదు. అది తెలియజేయాలనే భావనతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మనం చూసుకున్నట్టు ఏదైతే భారతదేశ మువ్వన్నెల జెండా రెపరెపలు ఆడుతున్నదంటే ఈరోజు దానికి పింగళి వెంకయ్య ప్రధాన కారకులని చెప్పి, ఆయనకి భారత రత్నతోటి భారతదేశం అంతా కూడా గర్వించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన గుర్తించాలని చెప్పి, అలాగే అసెంబ్లీ పార్లమెంట్లో ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది ఆయన జయంతిని పురస్కరించుకొని ఘనంగా సత్కరిస్తూ భావితరాలకు ఆయన ఎవరో తెలిసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నటువంటి జహీర్ అహ్మద్ కావచ్చు, మరోవైపు వివేకానంద స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు, కిరణ్ కుమార్.